దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం హోషేయ పుస్తకం 14వ అధ్యాయము 5వ వచనం. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎఫ్రాయిమును గురించి రాయబడిన మాట అది. ఎఫ్రాయిము అన్యులతో తిరిగి చెడిపోయాడని, వ్యభిచరించబడ్డాడని, అంత మాత్రమే కాదు, ఒక పక్క కాలినటువంటి అప్పం వంటి వాడని బైబిల్ సెలవిస్తుంది. అతడు బలమునంతా కూడా అన్యులు మృంగివేశారని బైబిల్ సెలవిస్తుంది. అలాంటి ఎఫ్రాయిముతో ప్రభు అంటాడు, ఎఫ్రాయిము తామర పుష్పం పెరిగినట్లుగా నీవు అభివృద్ధి పరచబడతావు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఒకవేళ నీవు పాపం చేసి, అతిక్రమ క్రియలు చేసి, అవిధేయుడవై తిరిగిపోయినప్పటికీ తప్పిపోయిన కుమారుడు కొరకు తండ్రి ఎదురు చూసినట్లుగా అట్టి వారందరి కొరకు ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఆ కొడుకు స్థానాన్ని తండ్రి మరెవ్వరికి ఇవ్వలేదు. ఆ స్థానాన్ని భద్రంగా కాపాడాడు. ఆ కుమారుడు ఎప్పుడైతే తప్పిపోయి తండ్రి వద్దకు చేర్చబడ్డాడో అదే విధంగా అతన్ని గణపరిచాడు. నూతనమైన వస్త్రాలు ఇచ్చి, ప్రశస్తమైన వస్త్రములనిచ్చి, చెప్పులనిచ్చి, రాజవంగ్రము ధరింపచేసి ఒక అధికారిగానే తననుంచాడు. ఈరోజు నా ప్రభు కూడా ఎఫ్రాయిము తప్పిపోయినప్పుడు ఎంత దుఃఖపడ్డాడో, తనను తలుసుకున్నప్పుడంతా కూడా తన కనుల్లో కన్నీరు ఆగలేదట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అవిధేయులమైన, తిరుగుబాటు మనసు కలవారమైన, ఆయనకు విరోధమైన కార్యాలు చేసి ఆయనను దుఃఖపెట్టిన ఆయన మన గురించి ప్రేమగా ఎదురు చూస్తున్నాడు. చూడండి, తామర పుష్పము అది నీటిలో ఉంటుంది. నీటిలో ఉన్నప్పుడు అది మొగ్గైనప్పుడు చక్కగా కనిపిస్తుంది. అది పుష్పించి ఆకులు పెట్టినప్పుడు అది ఎంతో అందంగా, సౌందర్యంగా కనపడుతుంది. అలాగున నిన్ను దీవిస్తాను అన్నాడు, అలాగున నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీరు అనగా వాక్యం. వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో పదిలపరుచుకుంటామో, ఎప్పుడైతే వాక్యానికి ప్రాధాన్యత ఇస్తామో, మనము నీటి కాలువన వరన నాటబడిన వారమై ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వల్ల ఎప్పుడు ఉంటామంటే మనలో వాక్యం ఉన్నప్పుడు, ఆ వాక్యం మనలో ఫలించినప్పుడు. కనుక సంగమా, ఈ కడవరి దినాలలో సమృద్ధికరమైన వాక్యం అందుబాటులో ఉన్న కాలంలో నీవు తన తట్టు తిరగగలిగితే ఎఫ్రాయిమును ఆశీర్వదించినట్లుగా మనలను దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాంటి ఉన్నతమైన కృప ఈ ఉదయకాలం మనందరికి అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.